నువ్వు ఏడుస్తున్నావా? ఆడది ఆడది అనని బిడ్డ పుట్టిన తర్వాత కానీ నాకు తెలియలేదు. నేను అతన్ని చీయన్నా, సమాజం అతన్ని అసహించుకున్నా. ఈ బిడ్డకు తండ్రి అతనిగా. అవును, ఒక బిడ్డకు తల్లినై మళ్ళీ పెళ్లి చేసుకోలేనుక. అలా అని ఈ బిడ్డని గాలి కొదిలేసి గొడ్రాలుగా తిరగలేనుక. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఈ బిడ్డనేం చేయమంటావు? రేణు, నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదే. అతనిలోనూ చాలా మార్పు వచ్చింది. ఏదో ఆవేశంలో తొందరపడ్డాడే తప్ప అతను మనిషేగా. పరిస్థితులు అతన్ని రాక్షసుడిగా మార్చాయే తప్ప అతను రాక్షసుడు కాదు. అతనిలోనూ రక్తం ఉంది. తన రక్తాన్ని తను కాదనుకోలేడు. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను అతని దగ్గర తీసుకెళ్తాను. తీసుకువెళ్ళడమే కాదు, మా ఇద్దరిని ఒకటి చేయాలి. ఒక స్నేహితురాలిగా, ఒక ఆడదానిగా నేను ఈ పని చేయగలిగితే ప్రపంచంలో ఏ ఆడది సాధించలేని సాధిస్తాను. పద. భైరవ్, భైరవ్, భైరవ్. ఏమిటి అర్ధరాత్రి వెళ్ళొచ్చా? నిన్ను కలవడానికి ఇంతకంటే మంచి టైం దొరకదుగా. చెప్పేమిట? రేణుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చా? కంగారు పడద్దు. రేణుకు పోలీస్ ఇన్స్పెక్టర్గా రాలేదు, నీ భార్యగా వచ్చింది. ఆ రేణుకి ఈ రేణుకి అసలు సంబంధం లేదు. ఎంత కాదనుకున్నా ఆ బిడ్డ నీ బిడ్డని, నువ్వు ఆమె భర్తవని ఆమె గుర్తించింది. నిజంగానమ్మా? అవునమ్మా. మీ అబ్బాయి ఒప్పుకుంటే ఆమె మీతో ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. నో నో, నేను నమ్మను. నీకు ఆవేశం ఉంది, నాకు ఆలోచన కూడా ఉంది. నేను నమ్మకపోతే ఆమెను ఇక్కడ తీసుకురాను. ఎంతైనా ఒక ఆడదాని జీవితంతో నువ్వు చెలగాట వాడుకున్నావు. ఆ ఆట కారణంగా ఈ సమాజం ఆమె జీవితంతో వేటాడుకోకూడదు. అందుకే ఆమె మనసు మార్చుకుంది. నీలోనూ కొంత మార్పు వచ్చింది. ఇద్దరూ ఒకటైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అవును, ఆమెను ఆ బిడ్డను అలా గాలికి వదిలేస్తే నీకు మీ నాన్నకు ద్రోహం చేసిన ఆ దుర్మార్గులకు తేడా ఉండదు. వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. Come on, arrest him. రేణు, ఏమిటి ఏమిటి ఇది? వృత్తి ధర్మం అంటే మోసం చేసావన్నమాట. మోసానికి మోసమే విరుగుడు. అయితే నువ్వు చెప్పిందంతా నాటకం. ఇది నమ్మక ద్రోహం. ద్రోహానికి ద్రోహమే సమాధానం. అయితే అతని మీద నీకు ద్వేషం తప్ప మరొకటి లేదు. మరి ఈ బిడ్డ? బజారు బిడ్డ.
అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదా? ఉంది. ఏమిటి? రౌడీకి పోలీసుకి ఉండే సంబంధం. కమాన్, అరెస్ట్ హిమ్. నువ్వు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. కాదు, నా ప్రతీకారం వ్యక్తిగతం. ఇది విద్యుక్త ధర్మం. ఒక ఎంపీని దారుణంగా చంపినందుకు అతన్ని అరెస్ట్ చేస్తున్నాను.